హలో, దిస్ ఈజ్ యువర్ సాహాను వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలక్ ఆనియన్ పకోడీ ప్రిపరేషన్ చూసేద్దాం. నేను ముందుగా పాలకూర కట్టలు తీసేసుకున్నాను. కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు వాటర్ లేకుండా వేరే బౌల్కి షిఫ్ట్ చేసుకుంటున్నాను. మనకి ఈ ప్రాసెస్లో 2 కప్పుల శనగపిండి యూజ్ అవుతుందండి. నేను ఇక్కడ ఫస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు ఉప్పు, కారం, బియ్యపిండి వేసాను. మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం వాము యాడ్ చేస్తున్నాను. శనగపిండి మనం కన్సిస్టెంట్ చూసుకుంటూ యాడ్ చేసుకోవడమే. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం రైస్ ఫ్లోర్ అంటే బియ్యపిండి యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. లాస్ట్లో ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ పాలకూర. ఇట్లా ఆయిల్ హీట్ అయ్యాక పకోడీలాగా వేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకైతే చాలా నచ్చుతుంది. ఇలా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నిదానంగా బ్రౌనిష్ కలర్, మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు చూసి తీయాలి. లేదంటే లోపల అస్సలు ఉడకదు, టేస్ట్ ఉండదండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి, పాలకూర ఆనియన్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.